హాయ్ అండి. తొలి తిరుపతి టెంపుల్ ఎక్కడుందో తెలుసా? ఇదేంటి తిరుపతి టెంపుల్ ఉంది కదా, ఇంకేంటి మళ్ళీ తొలి తిరుపతి అనుకుంటున్నారా? కాదండి, విష్ణుమూర్తి మొట్టమొదటి అవతారం వచ్చిన టెంపుల్ అండి. ఈ టెంపుల్ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం దివిలి గ్రామంలో అయితే ఉందండి. ఇక్కడ స్వామి శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయ పురాణం, విష్ణు పురాణం మరియు భాగవత పురాణాల్లో కనిపించే ధ్రువు కథతో ముడిపడి ఉంది. ఉత్తనాపాదరాజుకి ఇద్దరు భార్యల పేర్లు సునీతి మరియు సురీచి మరియు ఇద్దరు కుమారులు. సునీతి కుమారుడు ధ్రువుడు మరియు సురీచి కుమారుడు ఉత్తముడు. సురీచి ధ్రువుడును చూసి అసూయపడి తన కొడుకు ఉత్తముడిని రాజు కావాలని కోరుకుంది. ఒకరోజు ధ్రువుడు అనే చిన్నపిల్లవాడు తన తండ్రి ఒడిలో కూర్చోవడానికి ప్రయత్నించాడు. అయితే ఉత్తముడు అప్పటికి అక్కడే ఉన్నాడు. సురీచి అతన్ని దూరంగా నెట్టి అతను తన కొడుకు కానందుకు రాజుతో కూర్చోవడానికి అతనికి హక్కు లేదని చెప్పి గుండె పగిలిపోయింది. ధ్రువుడు తన తల్లి వద్దకు వెళ్ళాడు. ఆమె బలం కోసం విష్ణువు ఆశీర్వాదం తీసుకోవాలని సలహా ఇచ్చింది. అప్పుడు ధ్రువుడు తీవ్రమైన తపస్సు చేయడానికి బయలుదేరాడు. మధ్యలో నారద మహర్షి అతనికి మార్గనిర్దేశం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించమని సలహా ఇచ్చాడు. 6 నెలల తర్వాత విష్ణువు ధ్రువుని ముందు ప్రత్యక్షమయ్యాడు. అయితే ధ్రువుడు విష్ణువు యొక్క అపారమైన పరిమాణం మరియు తేజస్సు కారణంగా చూడలేకపోయాడు. అతనికి సహాయం చేయడానికి విష్ణువు చిన్న రూపాన్ని స్వీకరించాడు. ధ్రువుడు తనను స్పష్టంగా చూడడానికి అనుమతించాడు. అప్పుడు విష్ణువు ధ్రువుడిని ఆశీర్వదించాడు. ఏ భక్తుడు కోరుకునే పరిమాణంలో కనిపించగల సామర్థ్యాన్ని అతనికి ఇచ్చాడు. తొలి తిరుపతి అనేది ధ్రువుడి అనుగ్రహించిన ప్రదేశమని నమ్ముతారు. మీరు ఇక్కడ స్వామిని ఎత్తులో చూడొచ్చు, తక్కువలో చూడొచ్చు.